దేశవ్యాప్తంగా దాదాపుగా ఈ రెజొనెన్స్ సంస్థ అనేది ఒక వారసత్వంగా వస్తున్నటువంటి విద్యా సంస్థ. అలాగే హైదరాబాదులో 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ స్టోరీగా నడిచినటువంటి ఏకైక విద్యా సంస్థ రెజొనెన్స్. సో దీని గురించి మాట్లాడడానికి మన రాగమయూరి బిల్డర్స్ అధినేత కేజీ రెడ్డి గారు, అలాగే పూర్ణచంద్రరావు గారు ఇక్కడ ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. రెజొనెన్స్ గురించి 4 మాటలు బ్రీఫ్గా చెప్పేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో ఈరోజు కేజీ రెడ్డి గారితో కలిసి మేము రెజొనెన్స్ని కర్నూలులో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ రెజొనెన్స్ అనేటటువంటిది మీ అందరికీ పరిచయం ఉన్నటువంటి పేరే. గత 25 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా కూడా మేము ఐఐటీ జేఈ అండ్ నీట్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఇస్తున్నాం. ఇప్పటివరకు దాదాపుగా దేశవ్యాప్తంగా మా దగ్గర ఒక 10 లక్షల మంది విద్యార్థుల వరకు చదవడం అండ్ దాదాపు 3,30,000 మంది విద్యార్థులకు ఐఐటీ ఎన్ఐటీ మెడికల్ సీట్స్ రావడం అనేది దేశంలోనే ఇది అతిపెద్ద సక్సెస్ స్టోరీగా ఉండడం అనేటటువంటి మీ అందరికీ తెలిసిన విషయం. అండ్ అదేవిధంగా లాస్ట్ 7 ఇయర్స్ నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ కేంద్రంగా మేము దాదాపుగా ఒక 50 క్యాంపస్లు నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కూడా అత్యధికంగా ఐఐటీ ఎన్ఐటీ సీట్లతో పాటు మన దగ్గర చదివినటువంటి ప్రతి స్టూడెంట్కి కూడా ఒక మినిమం గ్యారంటీ సక్సెస్ వచ్చే విధంగా ఎక్కువ మందికి మెరిట్ సీట్లు తెప్పించాలి. అందరికీ టాప్ ర్యాంక్సే రావు, అందరికీ తెలిసిన విషయం. మన దగ్గర జాయిన్ అయినటువంటి ప్రతి స్టూడెంట్కి కూడా మినిమం గ్యారంటీ సక్సెస్ ఉండాలి అన్న ఉద్దేశంతో డెవలప్ చేయడం జరిగింది. రాయలసీమ నుంచి ప్రాంతం నుంచి కూడా ప్రతి సంవత్సరం దాదాపుగా ఒక 1000 మంది విద్యార్థుల వరకు కూడా రెజొనెన్స్కి హైదరాబాద్లో మా క్యాంపస్లో చదువుతూ ఉంటారు. మేము కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆలోచిస్తూ ఉన్నాము, మనం రాయలసీమలో ఏర్పాటు చేసుకోవాలి. రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళకి హైదరాబాద్ దాకా వచ్చే అవసరం ఉండకుండా ఇక్కడే ఒక మంచి కేంద్రం ఏర్పాటు చేసి మంచి ఫ్యాకల్టీని ఇక్కడ ప్రొవైడ్ చేయగలిగితే తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర ఉండి వాళ్ళ పిల్లల్ని చదివించుకోగలుగుతారు. అండ్ అదేవిధంగా ఫౌండేషన్ బేసిక్స్ కూడా ఇంప్రూవ్ చేసే విధంగా మంచి స్కూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కేజీ రెడ్డి గారితో కలిసి మనం రెజొనెన్స్ని స్కూలు మరియు కాలేజీ రెండు కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ మనం కర్నూలులో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 11 ఎకరాల క్యాంపస్లో కర్నూలులోనే ఎక్కడా లేనటువంటి ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మంచి అకాడమిక్స్ తోడైతే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అండ్ పోటీతత్వము అట్ ద సేమ్ టైం మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫౌండేషన్ కూడా ఉండే విధంగా మన స్కూల్ నుంచి చదివినటువంటి విద్యార్థులు కేవలం రాష్ట్ర స్థాయిలో కాకుండా దేశ స్థాయిలో ఎన్ఐటీ ఐఐటీలకి పరిమితం కాకుండా గ్లోబల్ యూనివర్సిటీస్, టాప్ గ్లోబల్ యూనివర్సిటీస్ హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ లాంటి వాటికి పోటీ పడే విధంగా మంచి ప్రొఫైల్స్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. సో డెఫినెట్గా ఈ మా ప్రయాణంలో రాయలసీమ మొత్తం ప్రజలు కూడా, దాంతోపాటు కర్నూలు ప్రజలు స్పెషల్గా మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. సో రియల్ ఎస్టేట్ రంగంలోనే కాకుండా రాగమయూరి బిల్డర్స్ అధినేతగా అగ్రగామి సంస్థగా వెలుగొందుతున్నటువంటి కేజీ రెడ్డి గారు ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా తన అందవేసినటువంటి, అంటే ఒక విక్టరీ పదంతో దూసుకుపోతున్నటువంటి మీ ప్రస్థానము ఇప్పుడు రెజొనెన్స్తో కూడా ముడిపడి ఉంది. మరి ఏ విధంగా మీరు తీసుకుంటారు దీన్ని? మీ అందరికీ తెలుసు, విద్య అనేది చాలా ప్రాముఖ్యమైనది జీవితంలో. అందుకనే 5 సంవత్సరాల కిందట ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలు స్థాపించడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలు ముఖ్యంగా మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చరు రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. యాక్చువల్గా అంత గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న స్కూల్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనది 4 స్కూళ్ళల్లో ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకొని మనము ఐఐటి ఫౌండేషను, అలాగే జేఈ, నీట్ ఫౌండేషన్ కోర్సులు ఖచ్చితంగా కావాలి. పేరెంట్స్ అందరూ కూడా ఇప్పుడు అది కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత మన వాళ్ళు వెళ్ళి హైదరాబాద్లో చదవాలన్నా లేకపోతే రాజస్థాన్ కోటాకి వెళ్ళాలన్నా చాలా వ్యయంతో కూడుకున్న పని. పేరెంట్స్ నుంచి చాలా డిమాండ్ ఉంది మాకు. అన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాత ఎన్నో ఇన్స్టిట్యూషన్స్తో మేము మాట్లాడడం జరిగింది, చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్తో. కానీ మేము పూర్తిగా విశ్వసించింది రెజొనెన్స్ ఇన్స్టిట్యూషన్. ఎందుకంటే వాళ్ళు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్రహ్మాండమైన కోచింగ్ ఇస్తున్నారు. ఎంతోమంది పిల్లలకి మంచి భవిష్యత్తు కూడా ఆల్రెడీ అందించడం జరిగింది. 25 సంవత్సరాలుగా వాళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళైతేనే బెస్ట్ మన రాయలసీమ పిల్లలకు మంచి చదువు ఇస్తారని చెప్పేసి ఒక సదుద్దేశంతో వాళ్ళతో టైప్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ సదవకాశాన్ని రాయలసీమ విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలా. ఏదైతే రాగమయూరి బిల్డర్స్ కేజీఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్లోగన్ ఉందో, గ్లోబల్ ఇండియన్స్ తయారు చేయాలా ఫ్రమ్ రాయలసీమ నుంచి అని, అది ఖచ్చితంగా నెరవేరాలంటే రెజొనెన్స్ లాంటి ఇన్స్టిట్యూషన్ రావాలని చెప్పేసి మనసులో ఉండింది. దాన్ని ఈరోజు కర్నూలులో లాంచ్ చేయడం జరిగింది. ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రెజొనెన్స్ గురించి కేజీ రెడ్డి గారు, అలాగే పూర్ణచంద్రరావు గారు కూడా ఈ రెజొనెన్స్ గురించి చాలా చక్కగా చెప్పారు. రాయలసీమలో కూడా ఇటువంటి సంస్థ అగ్రగామిగా వెలుగొందుతున్నటువంటి ప్రస్థానం కొనసాగించాలని చెప్పేసి కేజీ రెడ్డి గారి మాటలోనే మనం తెలుసుకున్నాము. 1 టీవీ పర్సన్ విజయ్తో యాంకర్ అర్జున్.